ఇప్పుడు పెద్ద నాటకాలు వస్తారు అవి కట్టుకున్నారు తారీఖు వాళ్ళు కట్టుకున్నది పెద్దది. ఈ ఇక్కడ నుంచి ఇప్పుడు గడ్డెన్ వరకు తీసుకువెళ్ళే బాధ్యత వీళ్ళతో మాట్లాడితే కట్టుకుంటామని కూడా అన్నారు మనకి ఇచ్చిరు. కానీ ఇప్పుడు మాకేం సంబంధం వాటర్ది, మాకు సంబంధం లేదు, మేము మూసేస్తాం అన్న ఆలోచనలు లేదు. ఇది కానీ మూస్తే మొత్తం ఉన్న మొత్తం 5,000 కుటుంబాలు వాటర్లోనే. కదా వర్షాకాలం వచ్చిందంటే వాటర్లోనే ఫస్ట్ ఫ్లోర్ మునుగుతుంది. ఓపెన్ గా చెప్తున్నారు సార్. వాళ్ళంటే పెద్ద కన్స్ట్రక్షన్ వాళ్ళు, మేము ఎంత చేసినా వాళ్ళు కనీసం ఈ రోజు దాకా ఒక్క అధికారి కూడా పట్టించుకోరు. 100 కంప్లైంట్ ఇచ్చారు సార్. ఈ మున్సిపాలిటీ వాళ్ళకి అయితే 100 కంప్లైంట్ ఇచ్చారు సార్. అది అయిపోయింది. ఇప్పుడు జరిగే విషయం జస్ట్ దాంట్లో యూట్యూబ్ చూసి నేను రెస్పాండ్ అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీరు వస్తారని చెప్తున్నాను. నేను ఏంటంటే డిజాస్టర్ రెస్పాన్స్ అవుతుంది. మేము ఏంటంటే వీళ్ళు అయినాయి అనుకోండి సిచ్యువేషన్. ఇదంతా సివిల్ వర్క్ మేము మాకు సంబంధం లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కాకుంటే అదే హైదరాబాద్ ఆఫీస్కి వచ్చారనుకోండి. సార్ ఏంటంటే కొంచెం వీళ్ళ మీద ప్రెజర్ తీసుకొస్తారు. సార్ వచ్చి ఒకసారి విజిట్ చేస్తారు వీలైతే. మరి ఏంటి ప్రాబ్లం అది వీళ్ళతో ఏమైనా ఇబ్బంది ఉందా అనుకోండి, వీళ్ళతో కూడా మాట్లాడి సెట్ చేసేస్తారు. కంపల్సరీ తీయాలి. పోయే వాటర్ క్లియర్ కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిపోతుంది. రేపే వస్తుంది సార్. కలర్ జిరాక్స్ తీసుకోండి. 5 కాలనీలలో తీసుకొని కాలనీకి 5 మంది లెక్క వచ్చినా అన్ని లెటర్ ప్యాడ్లు తీసుకొని ఇట్లా చరణ్ సార్ కూడా వచ్చారు సార్. టీఆర్ఎస్ నుండి వచ్చారు సార్. అక్కడ ఏం చేయడానికి పాసిబిలిటీ వేరే ఆప్షన్ లేదు. నిజానికి వేరే ఆప్షన్ లేదు సార్. వాళ్ళు వచ్చినా చేయడానికి లేదు సార్. ఆల్రెడీ ఓవర్ఫ్లో కెపాసిటీ సరిపోతలేదు సార్. కెపాసిటీ ముందు ఉండేది సార్. మొత్తం వాళ్ళు చేసి కుడిపేసి ఇది కూడా సార్ అది నాదే సార్. ఉంటుండే పెద్దనాల కాలం కూడా అలా స్ట్రైట్ గా లేదు అసలు. మన బుక్ లేదా ఒకటి మ్యాప్ కలర్ బ్లాక్స్ తీసుకొని వచ్చి మీ పేరేమో సార్. అది గవర్నమెంట్ కాలువలు కూడా కలుపుతున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ కాలువది ఇప్పుడు ఈ శుభవాళ్ళ కాలువ మధ్య ఉంది. ఆ మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ అదంతా మొత్తం లొకేషన్ అటు ఇటు మొత్తం లొకేషన్. నాలానే డ్యామేజ్ అయిపోయింది. ఇంకోటి ఇది కూడా ఓపెన్ కడితే మేము కూడా మాకు కొంత డబ్బు ఓపెన్ చేస్తే 15 పొజిషన్ మేము కూడా ముందుంటాం. అది కడితేనే ఇది అది స్టార్ట్ చేసి ఓపెన్ కడితే మనం కూడా 10 లక్షలు అయితే ఉంటుంది. అదైనా చూడొచ్చు స్పాన్సర్ తీసుకొని పర్మనెంట్ ఎవరికి ఇబ్బంది ఉంటుంది. 5 బాధ్యతలకు కూడా ఎవరికి ఇబ్బంది ఉంటుంది సార్. దాన్ని దాటి ఉన్నాయి ఇంకా దాటి కదా ఇంకా 2 గల్లీలు ఉంటాయి. 3 గల్లీలు ఉన్నాయి. వీళ్ళది ఓపెన్ నాలా తీసుకెళ్తే అసలు ఏ ఒక్క చెరువు వాటర్ ఎంత వచ్చినా చుక్క వాటర్ బయటికి రాదు. 8140 950 7 సాయికుమార్ శివగారి కలిగింది. చెరువులో నుంచి వస్తాయండి. 2 తూములు ఒకటి మెయిన్ తూము మెయిన్ 4 ఎకరాలు. ఇది డెడ్ వరకు అవంతిక కన్స్ట్రక్షన్ వాళ్ళు తీసుకెళ్తారు. ఇది డెడ్ వరకు అవంతిక ఇదే ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం వాళ్ళు అవంతిక కన్స్ట్రక్షన్ వాళ్ళు డెడ్ వరకు తీసుకెళ్ళారు. ఇక్కడ నుంచి చిన్న నాలకాలు హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి ఉంటుంది. అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి ఇది ఇక్కడ వచ్చి ఇది మొత్తం అవంతిక ల్యాండ్. ఇదంతా మొత్తం అవంతిక ఇక్కడ నుంచి వచ్చి ఇలా డైవర్ట్ అయింది మన దగ్గర అందులోకి తీసుకొచ్చి అవంతిక.
ఇది మొత్తం అవంతిక. ఇక్కడ నుంచి డెడ్ ఎండ్ తీసుకెళ్ళాలి. ఇది వెళ్ళింది డెడ్ ఎండ్ వరకు, ఇది వెళ్ళిపోయింది డెడ్ ఎండ్ వరకు, ఇది వెళ్ళిపోయింది. దీన్ని ఇక్కడ వరకు తీసుకెళ్ళాలి డెడ్ ఎండ్. ఇప్పుడు ఇది ఎటు వెళ్తుంది ఇది వస్తుంది ఇది ఓపెన్ వదిలేసి, అంటే ఇంతకు ముందు ఓపెన్ వదిలేసింది కదా. అవును వాళ్ళు పోవట్లేదు. పోతున్నాయి కదా. అయినా ఇది అయిపోలేదు సార్ అది. ఇక్కడ ఇది అడ్డం వస్తుంది. వాటర్ వెళ్తుండే క్లియరెన్స్ లేదు. క్లియర్ లేదు. మన చేయించిన ఎంత చేయించినా కొద్దిగా లాక్కుంది. ఇంకోటి ఈ పని కూడా మొన్న చేసి ఇది మొన్న మూసేద్దాం అనుకుంటే నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి అరిచిపోయి గొడవ పడితే ఆపేసి మొత్తం మట్టి పచ్చి మూసేస్తుండే కదా. తీపించిన నేను రాష్ట్రం కన్స్ట్రక్షన్ బంధం కొమ్ము బ్రాంచ్, అంటే బంధం కొమ్ము మొత్తము ఈ ఫెన్సింగ్ చేస్తున్న మొత్తం అవంతిక కన్స్ట్రక్షన్. సరే ఇది రోడ్ హనుమాన్ టెంపుల్ ఇది అవంతిక హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపుల్ మాట టెంపుల్ డిసైడ్ మాట. ఇది మెయిన్. దీనికి మనం ఒక పైప్ పైప్ లైన్ వేసినా ఏమైపోతుందంటే సార్ మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ అయితే, అంటే ఓవర్ఫ్లో వచ్చినప్పుడు పైప్ లైన్ వేస్తే మళ్ళీ రిటర్న్ వాటర్ రావడం జరుగుతుంది. ఓపెన్ నాలానే సేమ్ అలా ఫస్ట్ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి ఎలా ఓపెన్ ఉందో దాని పైన కవర్ చేసిన కాలనీలో ఎవరు పడకుండా దాన్ని ఓపెన్ నాలా తీసుకొని అక్కడ రిటర్న్ వరకు తీసుకెళ్లాలని మేము ఆశిస్తున్నాం. ఓపెన్ నాలా మళ్ళీ పైన కవర్ చేస్తారు, బిల్లులు వేస్తారు. ఇది కూడా ఓపెన్ నాలా అక్కడ వరకు తీసుకెళ్తే ఈ పైపులు కూడా కావాలంటే మేము డిస్మాంటిల్ చేసి ఓపెన్ కట్టుకోవడానికి కూడా ముందు ఉంటాం. ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటాం. అదే అవును సార్, ఇక్కడ కాలేదు కదా. అవును ఇక్కడ ఓవర్ఫ్లో బయటకు వస్తుంది. అవును బయటకు వచ్చేసి ఎంత మొత్తం 5 కాలనీలు మళ్ళీ అక్కడ ఓపెన్ ప్లేస్ వెళ్ళిపోతుంది కదా. అవును ఆ వాటర్ మళ్ళీ మళ్ళీ కాలనీలోకి వెళ్ళి దాని తర్వాత 3 కాలనీలు ఉన్నాయి. అన్ని రోడ్ల మీదకి వెళ్ళి లాస్ట్ కు వీళ్ళు తీసుకెళ్ళారు కదా ఇక్కడికి రోడ్లు వచ్చేసి ఇవన్నీ అక్కడ ఒక 5 కాలనీస్ ఒక 5 కాలనీలు ఉన్నాయి. ఇది శుభం కాలనీ సార్. ఇప్పుడు ఇక్కడ డెడ్ ఎండ్ శుభం కాలనీ. నారాయణ రెడ్డి కాలనీ నెక్స్ట్. ఫేజ్ 2 సార్. ఇది మళ్ళీ రెండు ఉన్నాయి. నారాయణ రెడ్డి కాలనీ ఫేజ్ 2. ఇక్కడ ప్లేస్ ఫేజ్ 1 దాని ముందు ఫేజ్ 1 ఉంటుంది. దాని కింద ఎన్నేళ్ళు అదే కాలనీ ఉంటుంది. అదే వెళ్తుంది. లెఫ్ట్ 5 feet 4.5 5 feet లెఫ్ట్ 5 feet ఉంది. 4 feet. అది వీళ్ళు వెళ్ళదు సార్. అక్కడ పెద్దది ఉంటే అది ఓపెన్ ఒకవేళ వాళ్ళు అలా తీసుకెళ్తే ఇక్కడ నుంచి మేము ఓపెన్ అదే పర్మనెంట్ సొల్యూషన్. మనకి ఎంతో తిరిగి సార్ చెప్తే
బాగుంది ఇస్తాను ఇది అడిగితే నేను కూడా చెప్తాను అందుబాటులో చెప్తాను ఫోన్ ద్వారానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కొమ్ము విలేజ్ ఈ శుభం కాలనీ ప్రెసిడెంట్ ఇక్కడ వాస్తవుని. ఇక్కడ నాలా కాలువ మీరు చూసిన నాలా కాలువ ఏమైందంటే బంధం కొమ్ము చెరువుకి 2 నాలా కాలువలు ఉన్నాయి. ఒకటి పెద్ద నాలా కాలువ అవంతిక కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి డెడ్ ఎండ్ వరకు తీసుకెళ్లడం జరిగింది. సెకండ్ నాలా కాలువ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి చిన్న నాలా కాలువ ఉంది. దాన్ని ఏం చేసిందంటే కాలక్రమేణా లేఅవుట్లు అయిపోయడం వల్ల నాలా కాలువ చిన్నగా 4 ఫీట్లు మాత్రమే ఉంది. ఆ నాలా కాలువ సెకండ్ వచ్చినటువంటి నాలా కాలువ శుభం కాలనీ దగ్గర నుంచి అవంతిక కన్స్ట్రక్షన్కి డైవర్ట్ అయ్యి అక్కడ నుంచి ఇంతకుముందు వెళ్ళే దారి ఉండే. ఇప్పుడు కాలక్రమేణా వాళ్ళు ఆ లేఅవుట్ చేసినప్పటి నుంచి ఏం జరుగుతుందంటే దాన్ని వాళ్ళు మూసివేయడం జరుగుతుంది. దాని వలన ఉన్న ఒక 10 కాలనీలు దాదాపుగా ఒక 1500 కుటుంబాలు ఇళ్లలోకి మొత్తం వాటర్ వచ్చి దాదాపు 5,000 మంది జనాభాకి చాలా వర్షాకాలం వచ్చిందంటే భయం అవుతుంది. ఎక్కడికి రోడ్ల మీద చిన్నపిల్లలు చాలా మంది స్కూటీ మీద లేడీస్ గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా డ్రైనేజీలు, ఇంట్లోకి రిటర్న్ డ్రైనేజీలు కొట్టడం, ఇంట్లోకి వాటర్ రావడం. వర్షం పడుతుందంటే అందరికీ ఆనందం ఉంటుందేమో కానీ మాకు భయం అవుతుంది. వర్షం వస్తుందంటే ఇక్కడ ఉంటున్నట్టు 5,000 కుటుంబాలు కూడా ఎందుకు భయపడుతున్నారు అంటే ఈ వర్షం రావడం వల్ల రేపు మేము బయటికి వెళ్లకుండా పరిస్థితి అయిపోతుంది. మీరు ఒకసారి మొత్తం వీడియోలు చూసారు కదా, ఉన్న నాలా కాలువని పొంగుతుంది. దాన్ని డెడ్ ఎండ్ వరకు తీసుకెళ్దామని చెప్పేసి ఇప్పటి వరకు చాలా మంది అధికారులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అమీన్పూర్లో ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు. వాళ్ళు కూడా ఒకసారి వచ్చి మా ఒక కాలనీలో నివసిస్తే, మా ఒక కాలనీలో వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మా బాధలు అర్థం తెలుస్తుంది. ఉన్న రాజకీయ నాయకులైనా సరే, అధికారులైనా సరే దయచేసి దీనిపైన స్పందించి ఈ నాలా కాలువని డెడ్ ఎండ్కి తీసుకెళ్లే విధంగా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అన్న, నేను మీ సాయి కుమార్. అందరికీ తెలుసు, గత 2 రోజుల నుంచి ఏ ఒక్క మీడియా ఛానల్లో చూసినా బంధం కొమ్ము నాలా కాలువ చెరువు దగ్గర నుంచి వస్తున్నటువంటి వాటర్ శుభం కాలనీ నుంచిగా ఇబ్బంది పడుతున్న 6-7 కాలనీలు ఇబ్బంది పడుతున్నాయి. దీని ముఖ్యంగా ఇది ఏ ఒక్క ఛానల్లో చూసినా సరే శుభం కాలనీ న్యూస్ ఈ చెరువు దగ్గర నుంచి ఇబ్బంది పడుతున్న వార్తలే వస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈరోజు హైడ్రా కమిషనర్ ఆఫీస్ దగ్గర నుంచి కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చి హైడ్రా కమిషనర్ ఆఫీస్ దగ్గర నుంచి కూడా వచ్చి ఈ యొక్క సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానికి మేము కాలనీ వాళ్ళ ఇక్కడ ఉంటున్నటువంటి 6,000 కుటుంబాల తరపు నుంచి కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క పత్రికా మిత్రునికి, ప్రతి ఒక్క ప్రెస్ రిపోర్టర్కి కూడా ఈ యొక్క మా యొక్క న్యూస్ని పై స్థాయి వరకు తీసుకెళ్లడంలో ఈ రోజు హైదరాబాద్ రావడానికి కూడా మీరే కారణం అని చెప్పేసి 6,000 కుటుంబాల తరపు నుంచి కూడా ముఖ్యంగా నేను కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని చివరి వరకు తీసుకెళ్లేసి కంప్లీట్ ఈ నాలా కాలువ డెడ్ ఎండ్కి తీసుకెళ్లి కంప్లీట్ చేయడంలో మీ పాత్ర మీరు పోషిస్తారని చెప్పేసి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.